నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు దళిత నాయకురాలు పూనమల్లి అనుపమ మాట్లాడుతూ జూలై నెల 26వ తేదీ కలెక్టర్ కార్యాలయంలో నెల్లూరు నగరంలోని రైల్వే ఫీడర్స్ రోడ్ ఎస్బీఐ బ్యాంకులో 2023 నుంచి 25 వరకు మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేసి బ్యాంక్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసులరెడ్డి పోలయ్యలు మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో అది మనసులో పెట్టుకుని రాజకీయ కారణాలు చూపెడుతూ చింతోపు అరుంధతి వాడకు చెందిన సభ్యులు ఒకరిని తీసుకుని ఫిర్యాదు చేశారని మిగతా సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ వాస్తవంగా తమ అందరం రుణాలు తీసుకున్నామని అవి తమ అకౌంట్కి చేరాయని కానీ ఒక మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తూ లేని పేర్లను వాడారని తెలియజేశారు. మహిళకి ఒక అన్యాయం జరిగింది. మేము గతంలో డిఎస్పీకి శ్రీనివాసరెడ్డి ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసిన ఎస్బీఐ బ్యాంకులో ఆయన పైన చర్య తీసుకున్న మా అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడని మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. 10 మందిని మహిళలను పెట్టుకొని మా ఎస్సీ మహిళలను పెట్టుకొని దానిపైన పోలయ్య అనే వ్యక్తి ఇద్దరు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి 10 మంది లోన్లు తినేశారు. దాన్ని బయటకు వచ్చిన తర్వాత కమిషన్ లాగా చేసుకొని కేసు పెట్టిన దానికి ఇదిగో ఈ మహిళల పైన టార్గెట్ పెట్టుకొని ఈయనేమంటే పందిటి సుబ్బయ్య పందిటి పోలయ్య అనే అతను ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను ఇద్దరు కలిసి మమ్మల్ని వీళ్ళ మీద కేసు పెట్టి సుబ్బన్నని వీధిలోకి లాగాలని పెద్దగా నిలబడిన దానికి సుబ్బన్న అనే ఆయన మహిళలకి అండగా నిలబడిన దానికి అన్నని వీధిలోకి లాగేదానికి బాగా టార్గెట్ పెట్టుకొని ఇప్పుడేమంటే మొన్న కలెక్టర్కి కూడా నెల క్రితం అర్జీ ఇస్తే ఎంక్వైరీకి పంపించారు. అది కూడా పక్కన పెట్టేసి డిఎస్పీ ఆఫీస్లో ఇంత కేసు పెట్టి ఇంత చేస్తే మమ్మల్ని ఎడవల్ని చేసి మా ఆయన పందిటి పోలయ్య ఆయన ఇంత ఎస్సీ ఆయన కూడా ఆయన ఇంత చేస్తున్నాడు. మా మహిళలకి న్యాయం జరిపించి మా అనుపమ అనే అమ్మాయికి ఈ మహిళలకి అందరికీ అండగా నిలిచిన దానికి సుబ్బన్నని కూడా టార్గెట్ చేశారు. ఈ పోలయ్యని ఈ శ్రీనివాసరెడ్డి పైన ఎంక్వైరీ చేసి అంతా తేల్చి చేయాలని మేము మనవి చేస్తున్నాం. మీద శ్రీనివాసరెడ్డి పైన గతంలో కలెక్టర్కి ఇచ్చిన అర్జీని ఎంక్వైరీ చేయమని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయినా ఈ పక్కన పెట్టేసి డబ్బు ఉంది కదా అనే డబ్బు మతంతో ఆడవాళ్ళనే టార్గెట్ చేసుకొని సుబ్బన్నని ఈదికి లాగాలని చూస్తే మేము మసలానికి ఒప్పుకోము. ఇది మసలానికి గ్యారంటీగా చెప్తున్నాము. ఎస్సీ మహిళలు ఎవరు ఒప్పుకోము. అన్న పైనే బురద జల్లాలని చూస్తే అస్సలు ఒప్పుకోము. గతంలో శ్రీనివాసులరెడ్డి గారు సభ్యులను పెట్టి ఎన్నో లోన్లు తీసుకున్నారు. దానికి సహకరించిన కొంతమంది ఆడవాళ్ళు, మెప్మాకు సంబంధించిన కొంతమంది లేడీసు, ఆర్పీ పొజిషన్లో అధ్యక్షుల పొజిషన్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు మీకు వేరే లోన్లు ఇప్పిస్తామని చెప్పనేసి కొంతమంది ఎస్సీ మహిళల్ని తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పించుకొని వాళ్ళ పేర్లు కరెక్ట్గా లేకపోయినప్పటికీ, ఆ సంతకాలు కరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళకంటూ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ అవగాహన ఇవ్వకపోయినా వాళ్ళు ఏందని అడిగినా ఇదేం మీకు ఇబ్బంది లేదు, మీకేమీ అవసరం లేదు, మేము చెప్పినట్టు చేయండి అని చెప్పని వాళ్ళని బ్యాంకులోకి తీసుకొని వెళ్ళి వెంటనే లోన్ ప్రొసీజ్ చేసి వాళ్ళ కనీసం వాళ్ళ ఇల్లులు ఎక్కడా, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఏమి వాళ్ళ స్థితిగతులు ఏందని చూసుకోకుండా వాళ్ళని అక్కడికే పిలిపించి లోన్లు ఇప్పించి ఆ లోన్లు బయటికి రాగానే వాళ్ళకి కొంత మొత్తం చిన్న అమౌంట్ కమిషన్ లాగా ఇచ్చి వాళ్ళకి తీసేసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతున్నా వాళ్ళకి నోటీసులు వస్తున్నా మీకేం ఇబ్బంది లేదు, అవన్నీ శ్రీనివాసులరెడ్డి, పోలయ్య, సంతోష్, వెంకట్, ఉదయ్, మేమున్నాం కదా, రాజేశ్వరి, పార్వతి, రజియా అని మేమున్నాం కదా, మేము చూసుకుంటాము అని చెప్పని వాళ్ళు సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు కూడా ఆ లోన్ని కట్టకుండా మేము వెళ్ళి అడగడానికి వెళ్తే నాతో అసభ్యంగా ప్రవర్తించి అసభ్యకరమైన అబ్యూజెస్ నాతో వాడి నాకు మెసేజ్లు పెట్టి అతనితో వేరే విధంగా అనే ఒక ఒపీనియన్ ఉంది నాకని చెప్పని హరాస్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అది నేను గతంలో కేసు పెట్టాను. అయినా కూడా అతను దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ కూడా హరాస్ చేశాడు. వీళ్ళు నాతో, ఆ ఆడవాళ్ళు నాతో, నీకెందుకు ఇబ్బంది లేదు, మేమున్నాము, ఎప్పుడైనా సార్ మాట్లాడితే మాట్లాడు, అతని దగ్గర కట్టించే పూచి మాది అని చెప్పని ఆడవాళ్ళందరూ మాతో వచ్చి అట్లాగే అతనితో బిల్లింగ్ అవ్వడానికి మాతో చాలాసార్లు
మమ్మల్ని మీట్ అయ్యారు, మా ఇళ్ళ దగ్గరకు వచ్చారు. ఈ పోలయ్య అనే వాళ్ళు వీళ్ళందరూ అతనికి సపోర్ట్ చేసి లోన్లన్నీ తీసుకొని సభ్యుల్ని ఇబ్బంది పెట్టి మేము చూసుకుంటామని నేను కేసు పెట్టిన తర్వాత, అసభ్యంగా అతని ప్రవర్తన మీద నేను కేసు పెట్టిన తర్వాత వీళ్ళందరూ రివర్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సభ్యుల మీదకి ఈ థ్రెటనింగ్, ఈ ఇబ్బంది అంతా సభ్యుల మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని బయటికి లాక్కొచ్చి అంతా ఇబ్బందికరంగా చేసేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతూ కొంతమందిని పెద్దవాళ్ళని కలవటం జరిగింది. ఎస్సీకి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళని కలవటం జరిగింది. కలెక్టర్ గారికి అందరికీ మేము డిఎస్పీ ఆఫీస్లో అందరికీ మేము ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పెద్దవాళ్ళు ఆ దళితులకి, ఆ మహిళలకి సపోర్ట్ చేయడాన్ని బట్టి ఆ పెద్దవాళ్ళను కూడా దీంట్లో అనవసరంగా వాళ్ళని చెడ్డగా చిత్రీకరించి పందిటి సుబ్బయ్య గారు అనే ఒక సార్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారని ఆ సార్ గారిని బయటికి తీసుకొని వచ్చి ఆ సార్ గారిని కూడా ఇబ్బంది పెడుతూ ఆ సార్ గారి గురించి చెడ్డగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని ఉన్నారేమో అని ఒక అవగాహన మనుషుల్లో తీసుకొని వస్తున్నారు. అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ దీనంతటికీ కారణము శ్రీనివాసులు రెడ్డి గారు, ఆ ఉన్న ఆడవాళ్ళు అసలు క్యాడర్లో లేని ఒక ఆమె సుభాషిణి అంట, ఆమె సిఎల్ఆర్పి, ఇప్పుడు ఆమె క్యాడర్ లేదు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి మొత్తం లోన్లు ఆమె సంతకం మీద తీసున్నారు. అది అందరు అధికారులు పీడీ ఆఫీస్లో మెప్పా పీడీ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఎంక్వైరీ వేస్తున్నారంట. ఎంక్వైరీలో సంతకం ఎవరు ఫోర్జరీ చేశారు, ఎందుకు ఆవిడ రాకుండా, ఏ మీటింగ్ లేకుండా, సభ్యులతో మాట్లాడకుండా ఈ లోన్లు ఎందుకు బయటికి తీసుకొచ్చారు, సభ్యులు రాకపోయినప్పటికీ కొంత అమౌంట్ డ్రా చేశారు, అది ఎలా సాధ్యపడింది, ఆ డ్రా చేసిన దాని గురించి మేము గతంలో గొడవ జరిగింది. మేము గొడవతో వాళ్ళని దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేసి బతిమలాడడం జరిగింది. ఇవన్నీ మేము చూసుకుంటాం, మీ దాకా రానివ్వమని. నేను ఈ కేసు గురించి కొంచెం పెద్దది చేసిన తర్వాత, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిన తర్వాత, నేను ఇది పెద్దది చేసిన తర్వాత ఆ టార్గెట్ గురించి నాకు ఎవరైనా సపోర్ట్ చేసినా, సభ్యులకి ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళని చెడ్డ చేస్తూ ఈ శ్రీనివాసులు రెడ్డి అనేవాళ్ళు, ఈ ఆడవాళ్ళు, ఈ పోలయ్య అనేవాళ్ళు వీళ్ళందరూ కలిసి దీన్ని వేరుగా బయటికి ఇంకొక రకంగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా జరగకుండా వీళ్ళందరి విషయంలో మీరందరూ ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కళావతి, మేము బరోడా బ్యాంక్లో లోన్ తీసుకొని 3 సంవత్సరాలు అయింది. అమౌంట్ మా అకౌంట్లో పడింది, మేమే పే చేసుకుంటున్నాము. కదా పరిస్థితుల వల్ల కొద్దిగా అమౌంట్ కట్టలేక కట్టుకుంటా ఉన్నాము. సుబ్బానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అన్నను మాత్రం ఎందులో అయ్యేది. అంటే నిన్న ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు కదా, మీలో సభ్యురాలు ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు, పందిటి సుబ్బయ్య రౌండ్ అని చెప్పి. అది వాళ్ళకి ఏమైనా మీద మీరే తీసుకున్నారా? మేమే తీసుకున్నాం. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, మేమే తీసుకున్నాం. కానీ అన్న మీద అనవసరంగా కేసు పెట్టుకున్నారు వాళ్ళు. అన్నకి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు గొడవల వల్ల అన్న మీద కేసు పెట్టుకొని ఉన్నారు. లోన్కి అన్నకి ఎటువంటి సంబంధం లేదన్నా. మీ గ్రూప్ పేరు ఏంటమ్మా? కళావతి అన్న. లోన్లో మేము 9 మంది ఉన్నాము, తను రాలేదు. అన్న మీద కేసు పెట్టున్నారు. తన మాలో లోన్లో ఉంటే కేసు పెట్టుంది. వాళ్ళు ఏమంటారంటే సుబ్బన్న వాళ్ళు ఇప్పించారు మాకు, వాళ్ళు తీసుకున్నారు, మాకు ఇల్లే లోన్ అంటున్నారు. లేదన్న, నాకంటే తన ఎందుకు వచ్చిందన్న? వాళ్ళు తీసుకునే పని తన ఎందుకు వచ్చిందన్న? తన అమౌంట్ తీసుకునింది కదా బ్యాంక్ ఇక్కడికి వచ్చి తీసుకొని పోయి ఇష్టం లేకుండా తీసుకుంటే తన సంతకాలు తీసుకొని అమౌంట్ తనే తన అకౌంట్లోనే పే చేసుకొని తీసుకునింది కదా. సుబ్బన్నకి వాళ్ళకి సంబంధం లేదు. నా సుబ్బన్న బ్యాంక్ ఇక్కడ సుబ్బన్న సంబంధం లేదు. గొడవల వల్ల కేసు పెట్టింది. గొడవలు ఉన్నాయి సార్ ఊర్లో, ఎన్నెన్ని గొడవలు ఉన్నా కానీ సుబ్బన్న మధ్యలో కరెక్ట్ కాదు కదా. అలానే చేస్తుంది. ఇన్ని రోజులు ఉండి ఇప్పుడే ఎందుకు పెట్టింది? ఏమి తిరుగుతా గొడవలు ఉన్నాయి, పెట్టేదైతే అప్పుడే పెట్టొచ్చు కదా. లోన్ తీసుకున్నప్పుడు లోన్లు అయితే మీరే తీసుకున్నారు, మేమే తీసుకున్నామన్నా. మీరే లోన్ తీసుకుని మీరే కట్టుకుంటారు. మేమే కట్టుకుంటున్నాం. అదే కొద్దిగా ఇప్పటి వల్ల కట్టకుండా ఆఫ్ చేసాం. మీకు నోటీస్ వచ్చాయమ్మా? కట్టకుండా ఆపేము, పరిస్థితుల వల్ల ఆఫ్ చేసాం. అట్లా నోటీసులు ఏమైనా వచ్చాయా? వచ్చిన చెప్పున్నామన్నా. మేము మాట్లాడాం, ఫోన్ చేశారు, మా నెంబర్లు ఇస్తున్నాం కదా బ్యాంకులో, మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. వచ్చాయా లేదా? వచ్చినాయన్నా, వచ్చినాయి చెప్తున్నాం మేము. తను వేరే గొడవల వల్ల అన్నని దీంట్లో చేసి లాగింది. మాకైతే ఎలాంటి సంబంధం లేదన్నా. లోన్కి అన్నకి మాకు సంబంధం లేదు. గ్రూప్ వేరు, మీ గ్రూప్ వేరు ఒకటేనన్నా. మాలోనే లోన్ తీసుకునింది. 10 మందిలో ఒకటాను. ఆ 10 మందిలోనే లోన్ తీసుకున్నామన్నా. తను గొడవ పెట్టుకొని ఉన్నింది. 10 మందిలో సభ్యురాలు ఒక ఆమె. మేమందరం కట్టుకుంటున్నాం కదా.
ఏమ్మా ఏమ్మా చూడమ్మా ఇప్పుడు మీదేంటి మీ గ్రూప్ ఏది అలా మీ అందరికీ నిన్న ఏదైతే ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారో అందరూ మీరు ఒకే గ్రూప్ ఒకే గ్రూప్ అన్నా మాది ఒక గ్రూపే. ఇప్పుడు వాళ్ళు ఏమంటుందంటే ఇద్దరు కలిసి బ్యాంకులో డబ్బులు తీసుకొని మాకు డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు. మీరు అందరూ డబ్బులు ఇచ్చారు మీకు ఎవరి అకౌంట్లో పట్టాయండి, ఎవరి అకౌంట్లో వాళ్ళే మేమే డ్రా చేసుకొని ఉన్నాం. ఒకరి అకౌంట్లో అయితే పడలేదు, 10 మంది అకౌంట్లో